సహకార మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్లో మనకి ఒకటి కోఆపరేషన్ సబ్జెక్ట్ అనేది వచ్చింది. దాని మూలాన 2021లో మనకు స్టార్ట్ అయింది. దాన్ని పురస్కరించుకుని 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సహకారంతోనే సమృద్ధి సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డెసిగ్నేటెడ్ అనమాట. ఈ 6 daysని మనం సహకార వారోత్సవాలుగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేసేగానే మా అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ వాళ్ళు ఇంత చక్కగా, ఎందుకంటే లీడర్స్ ఆర్ రియలీ గ్రేట్. నాకంటే మా రెడ్డి గారు, మా మదన గోపాల స్వామి, కేడియా గారు అందరికీ నేను సుపరిచితురాల్ని. వాళ్ళందరూ నన్ను గోల్కొండ డిఆర్ గా చూసి నేను ఈ రోజున జాయింట్ ట్రెజరర్ ఎదగడం వాళ్ళందరి ముందునే పైకి వచ్చిన దాన్ని. ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ ఉద్దేశం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏంటి అంటే హౌ ద మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఎంత మంచి పాలసీస్ అర్బన్ బ్యాంక్స్ ని టచ్ చేయకుండా ఫస్ట్ ప్యాక్స్ ని వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేశారనమాట. ఏంటంటే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు అన్ని కూడా దాదాపు 2 లక్షల పైన స్థాపించాలని వాళ్ళు ముఖ్య ఉద్దేశంతో చేస్తే, తెలంగాణలో ఆల్రెడీ మేము వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నామని మనము 908 ఉన్నాము అని చెప్పాము. వాళ్ళు చాలా పథకాలు కూడా వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ సహకార్ పిఎస్కే అని, లేకపోతే జన్ ఔషధ్ అని చాలా పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. మనందరికి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ సబ్సిడీ ఇవ్వడము, తర్వాత సోలార్ ఎనర్జీతో సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, అట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా ఇతర రంగాలకి ఇస్తున్నారు. ఇప్పుడు మనము ఐ హావ్ సీన్ ఎ వెరీ గుడ్ ఏంటంటే ఈ వన్ టైమ్ సెటిల్మెంట్స్ అనేవి నేషనలైజ్ బ్యాంక్స్ ఉండేవి, ఇప్పుడు మన కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడము, తర్వాత ఇట్స్ ఒక నోడల్ ఆఫీసర్ ని పెట్టడం, చాలా వరకు చెప్పడం ఏంటంటే మన బ్యాంకులు వెళ్ళి ఇండివిజువల్ గా రిప్రజెంట్ చేయాలి అంటే ఎక్కడెక్కడ ముంబైలో ఆ కేంద్రం ఎవరిని ప్రెజెంట్ చేయాలనేది చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రావడము, అమిత్ షా హోమ్ మినిస్టర్ గారే కోఆపరేటివ్ మినిస్టర్ కావడము, ఆయనకి ఎంతైనా పవర్ ఉంటది కదా, హోమ్ మినిస్టర్ ఈక్వల్లీ బికమ్ ద కోఆపరేటివ్ మినిస్టర్ అంటే దాన్ని ప్రత్యేకంగా చూడడము. దాంతో ఇంకా కూడా తెలియంది ఏంటంటే మా ఆర్సిఎస్ కూడా కంప్యూటరైజేషన్ కింద మాకు కూడా దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ మా హార్డ్వేర్ కొనుక్కోవడానికి కూడా సబ్సిడీ ఇవ్వడము, వాళ్ళంతా కూడా మన 60-40 రేషియోలో ఇవ్వడము. ఆర్సిఎస్ ఆఫీస్ అంతా కంప్యూటరైజ్డ్. ఆర్సిఎస్ కాదు, ఈవెన్ డిస్ట్రిక్ట్స్ కి కూడా డిజిటలైజేషన్ అయ్యి మొత్తం కూడా ఒక పోర్టల్ పరిధికి వచ్చేటట్టుగా కూడా ప్రభుత్వం ఎయిమ్ చేస్తోంది. అదే మాదిరిగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మాకు దే ఆర్ గివింగ్ ఫుల్ సబ్సిడీ అన్నమాట. ఇక నుంచి మాడ్యూల్స్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎలక్షన్ మాడ్యూల్ అని, ఆర్బిట్రేషన్ మాడ్యూల్ అని. అంటే మీరు మా దగ్గరికి రాకుండా డైరెక్ట్ గా ఆర్బిట్రేషన్ వేయడము, దాన్ని త్రూ మనం ఏమంటారు వర్చువల్ కాకుండా మామూలుగా పోర్టల్ ద్వారా కూడా అటెండ్ అయితే మీకు సర్టిఫికేట్ రావడం, అవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ దట్ అవుట్ సైడ్ ద ఇదన్నమాట. సో ఇట్ ఈస్ బికమింగ్ మోడర్నైజ్డ్. ఇక కొన్నాళ్ళకి ఏంటి అంటే అక్కడ నుంచి పోర్టల్ ఒత్తితే ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఆదర్శ్ బ్యాంక్ చైర్మన్ గారు ఎవరు అంటే మదన గోపాల స్వామి అని అక్కడే తెలిసిపోతుంది. అంత పగడ్బందీగా దే ఆర్ గోయింగ్ ఫర్ డిజిటలైజేషన్. ఒడిదుడుకులు కూడా తట్టుకొని నిలబడ్డవి ఇవన్నీ బ్యాంక్స్, రాజధాని, అగ్రసేన్ అండ్ ఐ హావ్ సీన్ దెమ్ ఫ్లరిషింగ్. రెడ్డి గారిని నేను ఐ వాజ్ రికలెక్టింగ్ అనమాట. పర్ఫెక్ట్ గా ఉండేది వాళ్ళ బ్యాంక్. అగ్రసేన్ గానీ మా రాజధాని బ్యాంక్ అని అంచెలుగా చాలా చక్కగా పెరగడము, ఐ మీన్ బ్యాంక్స్ ఎక్స్పాండ్ కావడము, అండ్ వాళ్ళు పద్ధతిగా ఉంటారు. చట్ట పరిధిలో వాళ్ళ బ్యాంక్స్ పనిచేయడము. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అంటే మాకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారో వీ ఆల్సో హ్యావ్ ఎ వెరీ రెస్పెక్ట్ ఫర్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు అంత పైకి ఎదిగినా కూడా మా బ్యాంక్ పద్ధతులు ఎలా ఉండాలి అనేది వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేసుకోవడం, అవన్నీ నేను ఇంకా చూస్తుంటా. ఆఫ్టర్ 20 years I have returned to the same Hyderabad as a joint registrar. They have seen me as a DR and I have seen them with 1 or 2 branches. I feel very proud that they have become 12 branches. ఏ విధంగా మీరు ఇప్పుడు చట్ట పరిధిలో 48 బ్యాంక్స్ 165 బ్రాంచ్ నుండి 400 బ్రాంచులు అయ్యాయి అంటే నిజంగా కూడా ఇది అభినందనీయమే. ఎందుకంటే ఇంత తక్కువ కాలంలో అంత చక్కగా. అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే చిన్న ఒడిదుడికి వచ్చినా కూడా ఇట్ విల్ బి హ్యావింగ్ ఎ లాంగ్ ఇంపాక్ట్. వాటిని అన్నిటినీ వాళ్ళు దే కుడ్ ఫేస్ అండ్ దే కుడ్ కమ్ అప్ టు దిస్ లెవెల్. అంటే ఐ రియల్లీ కంగ్రాచులేట్ మై ఫ్రెండ్స్ రెడ్డి గారు కానీ, గోపాలస్వామి గారికి, అగ్రసేన్ బ్యాంక్ వాళ్ళకు కూడా దే స్టూడ్ అట్ ద పిల్లర్స్. ఇప్పుడు కూడా ఐ హావ్ సీయింగ్ దెమ్. ఒక బ్యాంక్ వీక్ ఉన్నది అంటే వాళ్ళు ఫెడరేషన్ పరంగా వాళ్ళకి సలహాలు ఇవ్వడము, వాళ్ళకి బ్యాంక్ ని ఎలా ఒడిదుడుకులు సర్దుకోపోవడం అనేది దే ఆర్ ప్లేయింగ్ ఏ కోఆర్డినేట్ రోల్ అన్నమాట. ఎలా అయితే ఆర్సిఎస్ వాళ్ళకి నచ్చ చెప్తూ వాళ్ళ బ్యాంక్ ని కూడా ఒక మంచి పాత్కి రావడానికి దే ఆర్ యాక్టింగ్ లైక్ ద పిల్లర్స్. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కోఆపరేషన్ అమాంగ్ ద అర్బన్ బ్యాంక్స్. అదేంటంటే ఎప్పుడు మనం ఒక ఒడిదుడుకులు తట్టుకుంటాము అంటే కలెక్టివ్ ఒక సంఘటిత శక్తిగా మాత్రం మారితేనే మనం ఇవన్నీ తట్టుకునే సాధ్యమవుతుంది. ఐ హావ్ సీన్ దెమ్ ఆల్వేస్ వెన్ దెర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద బ్యాంక్ దే కమ్ యాజ్ ఎ గ్రూప్ అండ్ రిప్రజెంట్ బిఫోర్ ద
cooperative officers, and at the same time then they go back and they guide the banks. This is the way we should do it so that you will come out of that. అంటే ఏదైనా బ్యాంక్ నిజంగా కూడా పైకి వస్తుంది అని అంటే వాళ్ళన్ని వాళ్ళ హస్తాన్ని అందిస్తున్నారు వాళ్ళకి, ఏంటి మీరు పైకి రావడానికి. దట్స్ ఎ వెరీ గుడ్ సిమ్టమ్. అండ్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా తప్పకుండా కూడా మా పైన అధికారులకు తప్పకుండా తెలియజేస్తాను. ఎందుకంటే దేర్ ఇస్ బీన్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డిపార్ట్మెంట్. మాకు ఇదివరకు అంతా కూడా ఆర్సీఎస్లు పర్మనెంట్ గా లేరు, ఎప్పుడు కూడా ఎఫ్ఏసీలు ఉండడం జరిగింది. కాబట్టి ఎస్ ఐ అగ్రి. ఇప్పుడు మాకైతే కమిషనర్, రెగ్యులర్ కమిషనర్ వచ్చేసారు కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ టేక్ టు ద నోటీస్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ నోడల్ ఆఫీసర్ ఇన్ ద ఆర్సీఎస్ ఆఫీస్ ఇట్ బి వెరీ కన్వీనియంట్ ఫర్ యూ. మేము కూడా ఇన్ఫర్మేషన్ అడగాలి అంటే ప్రతి ఒక్కరు అడిగితే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఆ నోడల్ ఆఫీసర్ తరఫున ఒక్కళ్ళు అడిగితే మీరు కూడా ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఉపయోగకరం. ఇక జనరల్ బాడీ అంటారా, అదైతే చట్టంలో మార్పు తేవాలి. దట్ ఐ విల్ సబ్మిట్ టు ద సర్. అండ్ దెన్ మీరు ఏంటి అంటే ఇది ఇప్పుడు మీరందరూ కూడా ఇంకొకటి కూడా హర్షణీయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. దే ఆర్ బికమ్ ఈవెన్ ద డైరెక్టర్స్ ఇన్ ద నేషనల్ ఫెడరేషన్. అంటే దట్ షోస్ హౌ గ్రేట్ మీరు ఎంతగా ఎదిగారు అనేది కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. నాకు చాలా రోజులైంది ఈ ప్రాంగణంలో. నేను కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 క్లాసెస్ తీసుకుని ఉంటాను. వే బ్యాక్ ఇన్ 2004 రామ్మూర్తి గారు ఉండేవారు. ఆయన నిజంగా once I entered this premises, I have gone back into the old memories. He is also a very sincere person. ఈ ఫెడరేషన్ కి నిజంగా కూడా ఆయన ఆది మూల పురుషుడు అనుకోవచ్చు. ఆయన వేసిన నాందిని మన రెడ్డి గారు ఇంత చక్కటి ప్రెమిసెస్ చేయడం కూడా, అది కూడా నా రిటైర్మెంట్ ముందు నేను ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడు గొప్పగా అనిపిస్తుంది అంటే మనం చూస్తున్న ఒక బ్యాంక్ ఎదిగినా అదొక అనుభూతికి లోన్ అవుతూ ఉంటాం. ఆ 4th floor కి ఎంటర్ అవుతూ ఉంటే నాకు దట్ వాజ్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇలాంటి అకేషన్స్ వై దే హ్యావ్ ప్రొవైడెడ్ ఈస్ నాట్ ఓన్లీ టు డిస్కస్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ దట్. అవన్నీ కూడా రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడు స్టార్ట్ అయింది కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది, సాధక బాధకాలన్నీ కూడా స్వామి గారు చెప్పారు. మా ఫ్రెండ్ హాస్ టోల్డ్ వెరీ గుడ్ అర్బన్ బ్యాంక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయని. కానీ ఇక్కడ మనం ఏంటి అంటే అందరూ బ్యాంక్స్ వచ్చుంటే ఇట్ ఈస్ ఒక వేదిక అవుతుంది టు ఎక్స్చేంజ్ యువర్ ఐడియాస్ అండ్ హౌ యువర్ బ్యాంక్ ప్రోగ్రెస్డ్. ఇట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దట్ ఈస్ ద రీజన్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ బీయింగ్ కండక్ట్. ఏంటి అంటే ఆ రోజున మనము స్మరించుకోవచ్చు. వీ షుడ్ రికలెక్ట్ అవర్ ఓల్డ్ మెమరీస్, హౌ అ బ్యాంక్ స్టార్టెడ్ అండ్ హౌ దే హావ్ ఎక్స్పాండెడ్ అనేది. దిస్ ఎ రైట్ మూమెంట్. దట్ ఈస్ ద రీజన్ ఈ వారోత్సవాలు అనేది సెలబ్రేట్ చేసుకోవడం. అంతే ఒక బ్యాంక్ గురించి సార్. అలాగే మేము పిలుపు కూడా ఇచ్చాం హైదరాబాద్ దీసో తరపున. ఏమనంటే యూ ఆల్ డూ ద ఫ్లాగ్ hoisting on the very first day and then you also undertake the training. వన్స్ ఒక పిలుపు కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మీరు కూడా మాది ఎస్ మా వాళ్ళు చెప్పారు అని అది చేస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హావ్ సీన్ డిపాజిట్ డ్రైవ్ అని పెట్టి ఒక రోజు చేయండి బాబు అని చెప్తే అట్లీస్ట్ 5 దారుసలాం బ్యాంక్ దే ఆల్ హావ్ కెప్ట్. బికాస్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ 20 years తర్వాత కూడా ఇఫ్ ఐ కాల్ దే రికగ్నైజ్ మీ బికాస్ ఆఫ్ మై మేబీ వాట్ రిలేషన్ ఐ హ్యావ్ ఐ డోంట్ నో, బట్ దే ఐడెంటిఫై ఆ రమా మేడమే కదా అంటారు. నేను కూడా ఆ బ్యాంకే కదా అన్న సంతృప్తి ఉంటుంది అనమాట. అండ్ రెడ్డి గారి గురించి అయితే చెప్పనక్కర్లే. ఈ హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. ఐ నో దట్ I have that old memories, how he helped me whenever I was in need of. That was a good friendship and relation, and it's really a memorable moment. So Agrasen Bank also I have seen, I had a very close association with the chairman sab, ex-chairman gar, ayana kuda dalchukunnanu ee movement lo. That is also the first bank, Veerashaiva Bank was in little doldrums when they 3 loans ఇచ్చారు వాళ్ళు ఇస్తే ఆ లోన్ డాక్యుమెంటేషన్ సరిగా తీసుకోకపోవడం వలన ఆ బ్యాంక్ ఎంసీ మీదికి ప్రాబ్లం వచ్చేటట్టుంటే దట్ టైమ్ అగ్రసేన్ బ్యాంక్ వాజ్ ఇన్ ఎ వెరీ మంచి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంటే ఐ రిక్వెస్టెడ్ సార్ మీరు ఏమన్నా ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ దట్ బ్యాంక్ సార్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అదర్ దెన్ దోస్ 3 loans అంటే సార్ వాజ్ అగర్వాల్ గారు వాజ్ వెరీ కైండ్ ఇనఫ్ అండ్ హీ మర్జ్డ్ దట్ బ్యాంక్. అప్పుడు నాకు చాలా తృప్తి అనిపించింది. ఎందుకంటే ఒక బ్యాంక్ కింద పడకుండా ఇంకొక బ్యాంక్ దానికి అబ్బాయి హస్తం అందించినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దట్ వాస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ మలక్పేట్ ఇట్ స్టార్టెడ్. దెన్ అంచెలంచెలుగా ఎదిగి అగ్రసేన్ has also become. Now Hyderabad has a very strong number of banks and they are all in good conditions. Thanks to all of them, for my federation people for inviting me and making this occasion very pleasantful and meeting my old friends. Thank you very much.